ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి సభ్యురాలు మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు తమిళనాడుకు చెంది ఇక్కడ కార్యదర్శిగా ఉన్నటువంటి విశ్వనాథన్ గారు, సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర సలహాదారులు షబీర్ అలీ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి జీవన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్పు పార్టీ బాధ్యతలు కూడా డీసీసీ అధ్యక్షుడు కూడా అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, సలహాదారులు వేణుగోపాల్ గారు, వేదిక పైన చాలా మంది ఉన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్. పదమ్మా ఒక్క నిమిషం, పదమ్మా తర్వాత మాట్లాడదాం పద. నేను ఎక్కడ కార్యకర్తల సమావేశం పెట్టినా గట్టి స్వరంతో చెప్పే మాట, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారం వల్ల, మీ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కైనా, మేమందరికీ పదవులు వచ్చినాయా మీ కాయ కష్టం వల్లే. 10 ఏళ్ళు మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ హింస, మీ ఓర్పుతోనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరికి కూడా ధన్యవాదములు. మిత్రులారా, ఇవాళ నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు బాధ్యంగా చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. 1 కాదు 2 కాదు, అది రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, శాంతి పద్ధతులు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అన్నిట్లా కూడా వారు 10 ఏళ్లలో ఎంత చేశారో అంతగా మిన్నగా మనం చేశాం. కానీ చెప్పుకోలేకపోతా ఉన్నాం. కారణం అక్కడక్కడ కొంత నిరాశ. మా షబీర్ అలీ గారు చెప్పినట్టుగా కార్యకర్తల్లో కొంత నిరాశ ఉన్నమాట వాస్తవం. పదవుల్లో మీరే ఉన్నారు, మా పరిస్థితి ఏంటని. రేపు జరగబోయే పండుగ మీది, స్థానిక సమరం మీది, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డులో చైర్మన్లు, డైరెక్టర్లు మీరే అవుతారు. అన్నింటా కూడా మిమ్మల్ని ఆదుకునే సమయం వచ్చింది. ఓపిక ఉండాలి. 35 ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికి. కొంచెం ఓపిక పడితే అందరికీ, ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి. నేను ఇక్కడ శాసనసభ్యులకి, ఇన్ఛార్జీలకి చెప్తా ఉన్నాను. చాలా చోట్ల మనం గెలిచాం, చాలా చోట్ల గెలిచి ఓడాం. ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే, వారి వల్లే మనకు ఓట్లు వచ్చాయి. మీ కళ్యాణం వారు చేశారు, వారి కళ్యాణం మీరు చేయాలి, ఇప్పుడు మనం చేయాలి. మిత్రులారా, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్నింటా కూడా మీకు వెన్నుదండుగా ఉండి గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ ఇన్ఛార్జీలది, ఇన్ఛార్జ్తో పాటు ఉన్న స్థానిక నాయకులది. పోటీ చేసిన ఇన్ఛార్జీలు ఇవాళ చాలా మంది ఉన్నారు జిల్లాలో. మీకు ఒక పెద్ద బాధ్యత అది బాధ్యతే కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వం ఎప్పుడవుతారు? స్థానికంగా ఉన్న నాయకులందరినీ కలుపుకుంటే మీరు సర్వం అవుతారు.
ఫలితాలు వస్తాయి. ఫలితాలు వస్తేనే మీకు పేరుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మీద నడవదు, ఏ ఒక్కరి అజమాయిషిలో ఉండదు. అది నియోజకవర్గమైనా రాష్ట్రమైనా ఏఐసిసి అయినా కలయికల వల్లే కాంగ్రెస్, కలిసి ఉంటేనే కాంగ్రెస్, కలిసి నిర్ణయం చేస్తేనే కాంగ్రెస్. అది నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో అధికారులు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు పలు విషయాల్లో మా అందరితో సంప్రదింపులు జరపదేనే కాంగ్రెస్ అని. అట్లాగే ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, చిన్న చిత్తర సమస్య ఉంటే తీర్చుకుందాం, దాన్ని సరి చేసుకుందాం అనే మాట కూడా ఎందుకు మనం చేస్తా ఉన్నాం. మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఎన్నో బాధ్యతమైన కార్యక్రమాలు ఇచ్చింది. ఈ కార్యక్రమాలు మన ప్రజలకు చెప్పుకుంటే ప్రజలు మనం గెలిపిస్తారు. చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు చెప్పారు, రైతు భరోసా ఎక్కడ తక్కువ చేయట్లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పాము, ఇస్తా ఉన్నాం. మీరు ప్రజలకు తెలియాల్సింది ఎవరికి రైతు భరోసా రావాలి? నిజమైన పేదవాడికే కదా, వ్యవసాయం చేసుకున్న వాడికే కదా, రాళ్ళు రప్పలకి జమీందారులకు కాదు కదా. షబ్బీర్ చెప్పినట్టుగా నాకు కూడా రహత్ నగర్ గ్రామంలో మా ముత్తాతలు ఇచ్చినటువంటి 100 ఎకరాలు ఉంది. సగం కబ్జాలైంది, సగం పడుతుంది. నేను కూడా ముఖ్యమంత్రికి వెళ్ళి నా రైతు భరోసా కావాలంటే అదేమన్నా న్యాయంగా ఉంటుందా మిత్రులారా? 100 ఎకరాలు దానం చేసాం, ఇంకా ఉంది, కానీ దానికి రైతు భరోసా అర్హత అర్థం ఉంటుందా? నిజమైన పేదవాడికి, వ్యవసాయం చేసుకునేవాడికి చేదోడు వాదోడుగా ఉండేదే రైతు భరోసా. దాన్ని సంపూర్ణంగా ఇస్తా ఉన్నాం. భూపతి రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు చెప్పిన విషయాలు నేను జూపల్లి గారితో మాట్లాడుతూ ఉన్నా. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం ఖాయం. టెక్నికల్ గా సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ గా సమస్య ఉంది. ఆధార్ కార్డు సరిలేకను, పైన ఉన్న ఇంట్రెస్ట్ కట్టలేకను కొన్ని ఇబ్బందులు పడుతున్న వాటి వాస్తవం. దాన్ని ఏ రకంగా ఛేదించాలో మేము బాలకొండలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, నేను, దీపదాస్ మున్షి గారు మాట్లాడుకున్నాం. అవకాశం వచ్చినప్పుడు అవసరం అనుకున్న ముఖ్యమంత్రితో, కేబినెట్ మంత్రితో మాట్లాడి రైతు భరోసా, అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల ఐదు రుణమాఫీ ఉందో దాన్ని సాఫీగా జరిగే విధంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో మంత్రులందరితో చర్చించి తీసుకునే ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీకోసం వచ్చింది. కేసీఆర్ కుటుంబంలాగా మహేష్ గౌడ్ కుటుంబానికో, సుదర్శన్ రెడ్డి కుటుంబానికో, ఇంకొక కుటుంబం బాగుపడడానికి రాలేదు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మన ఉద్యోగాలు మనకు వస్తాయని కదా, మన పాలన మనం సాధించుకుంటామని కదా, మన నీళ్లు మనం పాలించుకుంటామని కదా. ఏం జరిగింది 10 ఏళ్లలో? కవితమ్మ మా ఊరు కోడలు, సోదరిమని గౌరవిస్తాం. కవిత గారిని 2014లో నీ ఆర్థిక స్థితిగతి ఏమిటి, 2024లో నీ స్థితిని, నీ శ్రీమంతం ఏమిటి? లెక్క ఉందా? వేరే చేసుకుంటే లెక్క తేలుద్దా? ఎక్కడికి వచ్చింది సొమ్ము? ప్రజాస్వత్తుని 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకులకు వైపు, బిడ్డలకు వైపు, అల్లులకు వైపు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకున్న మాట వాస్తవం కాదా? ఇది ప్రజలకు తెలిసే కదా వారిని ఇంటికి పంపించినారు. మీ దోపిడీ ఎక్కువైందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ దోపిడీ ఆగుతుందనే కదా మనకు అధికారం ఇచ్చినారు. సంవత్సరం కాలే ప్రజలకు దిగి పక్కసు వెలబోసుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం అర్హతుందని ప్రజలకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు. కేటీఆర్ గారి మీద కేసు అయింది. కాంగ్రెస్ పార్టీ అన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ని, కేటీఆర్ని బొక్కలు వేస్తారని ఆశించినారు. కానీ మనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి, పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఫార్ములా ఈ కార్ రేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ కాదా? అవునా?
దొరికిన తర్వాత ఆనాడేమో నేను జైలుకి వెళ్తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తర్వాత కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందినాడు. అదే కోర్టు మీద నమ్మకం ఉందనే మాట చెప్పినాడు. అదే హైకోర్టు వల్ల నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే, నువ్వు తప్పు చేశావు అనే మాట చెబితే ఇలా తోక ముడుస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ఖజానాకి ఎవరు గండి కొట్టినా, ఎవరు మోసం చేసి డబ్బులు కుళ్ళగొట్టినా, ఎవరు ప్రజల సొత్తును దోపిడీ చేసినా వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ దశగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మనకు 63 సీట్లు వస్తే కేసీఆర్కి 39 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మరి ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ గారికి వాళ్ళ ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ప్రజల సొత్తుతో నడిచే ప్రతిపక్ష హోదా మీకు అవసరమా? ఒక్కరోజు కూడా మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు రారు కదా, ప్రజల గోడు వినరు కదా, వర్షాలు వానాలు పడి నానా ఇబ్బందులు పడితే ఒక్కరోజు వచ్చి భరోసా ఇచ్చిన పాపాన పోలేదు కదా. మీరు కావలసుకుని ఫామ్ హౌస్కి వస్తలేరా? లేక నీ కొడుకు నీ అల్లుడు నిన్ను ఫామ్ హౌస్లో బంధించినాడా? ఏదో ఒకటి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఇస్తున్నాను, మనం చేస్తా ఉన్నాం. ప్రజలు నీకు 39 సీట్లు ఇచ్చి హోదా ఇచ్చారు, ఎక్కడ నువ్వు హోదా నిర్వహించట్లేదు. నీ అల్లుడు కొడుకేమో ప్రజా సంక్షేమంలో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని రోజు ఆడుపోసుకుంటూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియోలు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ పరిస్థితిలో ప్రజలు ఇంకా మీ ఎందుకు బాసట పలకాలి అని మాట్లాడుతున్నారు, మనం చేస్తా ఉన్నాం. మిత్రులు మళ్ళీ చెప్తా ఉన్నాను, సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 11 మాసాల్లో ఇచ్చాం. మీ దగ్గర ఎవరైనా లెక్క ఉందా? కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంత ఇచ్చారో ఎవరైనా చెప్పగలుగుతారా? పత్రికా సోదరులు ఎంత ఇచ్చారో చెప్పండి. 10 ఏళ్ళలో పట్టుమని 10,000 ఇవ్వలేదు, మనము పట్టుమని 50,000 ఇవ్వలేదు. మనం సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎంత వ్యత్యాసం ఉంది? 1:10 ఉంది. వారు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మనం నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. 11 మాసాలు 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాల కోసమే కదా. కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్ ఉద్యోగం వచ్చింది, మేనడు హరీష్ రావుకు ఉద్యోగం వచ్చింది, కొడుకు కేటీఆర్కి ఉద్యోగం వచ్చింది, బిడ్డకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఉద్యోగం వచ్చింది, సడ్డకుడు కొడుకు ఉద్యోగం వచ్చింది, చుట్టాలు పట్టాలకు అందరికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినట్టు నిరుద్యోగుల కోసం మాత్రం ఉద్యోగాలు ఇచ్చే పాపన పోలే. 120 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నాడు, కానీ ఒక్క డబ్బులు బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే. అందుకే ప్రజలు ఆయన తిరస్కరించినారు, మళ్ళీ గద్దెనెక్కించినారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చక్కటి కార్యక్రమాలు ఇస్తా ఉంది. ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నామని ఒక బాధ ఉంది. అది తీరాల్సిన బాధ్యత మీదనే మాట కూడా సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఎవరు చెప్పాలి ప్రజలకు వెళ్ళి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? ఎవరు చెప్పాలి? మీరు కదా. కాంగ్రెస్ వెన్నుముకల కార్యకర్తలే చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పుకుంటే చాలు, స్థానిక సంస్థల్లో మనం సీట్లు గెలుస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది. కళ్ళబోలే మాటలు 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు, 8 అసెంబ్లీ సీట్లు గెలిచారు. ఏడాది కాలంలో కేంద్రంతో మాట్లాడి, మోడీతో మాట్లాడి ఒక కార్యక్రమం తెచ్చామని చెప్పుకునే ముఖం ఇలా కిషన్ రెడ్డికి ఉందా, బండి సంజయ్ ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏమి చేయలే. 10 ఏళ్ల కింద కూడా మొత్తం పేరిట అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ళు ఎలగబెట్టి కూడా మేము ఈ కార్యక్రమం చేసామని చెప్పరు, మళ్ళీ మొత్తం పేరిట ఓట్లు అడుగుతా ఉన్నారు. దేవుడు అంటే అందరికీ భక్తే, నేను కూడా భక్తుడిని. కానీ మతం పేరిట ఓట్లు అడిగి మతాలు కులాల పేరిట చిచ్చు పెడితే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుంది, వచ్చే తరాలకు వికాసం కలుగుతుందనే మాట కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. బీజేపీ దాడులకి, విధ్వంసానికి ఎదురొడ్డి నడుస్తున్న నాయకుడు ఎవరు ఈ దేశంలో? రాహుల్ గాంధీ గారు. ధైర్యంగా బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షా కానీ, మోడీ కానీ ఈ దేశంలో ఎవరినైనా ఇంపించగలుగుతారు, ఎవరినైనా భయపెట్టగలుగుతారు, ఒక్క గాంధీ కుటుంబాన్ని తప్ప.
ఎందుకు గాంధీ కుటుంబాన్ని బెదిరించలేరు అదిరించలేరంటే గాంధీ కుటుంబానికి ప్రాణం అంటేనే లెక్కలేదు కాబట్టి వారిని ఎవరు బెదిరించలేరు ఈ దేశంలోనే మాట చెప్తా ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబంలో సభ్యులు మనం గర్వపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాను. ఈ దేశంలో అదానీ అంబానీల సంపద పెరిగిపోతా ఉంది, విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలి. ప్రజలకు రావాల్సిన సొత్తు ప్రజలకు రావాలని భారత్ జోడో యాత్ర సందర్భంలో వారు కులగణన కోసం శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణన 97% చేపట్టి ప్రజల మధ్యకెళ్ళి వాళ్ళ ఒక దిక్సూచిగా రాష్ట్రానికి మొత్తం దేశానికి ఎగ్జాంపుల్గా మారింది. కులగణన జరగాలి, ఎవరికి దక్కాల్సిన ఫలితాలు వారికి దక్కాలనే ధ్యేయంతో రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. ఇలా ప్రియాంక గాంధీ మీద బీజేపీ నాయకులు ఎలాంటి కామెంట్లు చేస్తారో చూస్తూ ఉన్నాం. మహిళలను కూడా వదలకుండా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సాక్షాత్ పార్లమెంట్ రాజ్యసభలో అమిత్ షా గారు మోడీ గారి గురించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన తీరేమిటి? రాజ్యాంగాన్ని విమర్శించే విధంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు తీరు మనమందరం ధరించాల్సిన అవసరం ఉన్నది. దీపాదాస్ మున్షి గారు చెప్పినట్టుగా 26 వరకు యాత్రలు చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని కించపరిచిన సహించేది లేదనే మాట మనం తెలియాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరగ రాయాలని, మనవాద స్క్రిప్ట్ ని అందులో చేర్చుకోవాలని, గాంధీని నెహ్రూని మరిపించే విధంగా కార్యక్రమాలు బీజేపీ చేస్తూ ఉంది. దాని దేశంలో ప్రతి పౌరుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేడం దీపాదాస్ గారు మాట చెప్పినారు, నఫరత్ జోడో నిజామాబాద్ జోడో అని. ఎస్ मैडम, नफरत छोड़ेंगे, निजामाबाद में पूरे के पूरा सीट जीत के निजामाबाद को जोड़ेंगे, ये आपको आश्वासन दे रहे हैं. రాజకీయంగా పుష్కరమైనటువంటి నాయకత్వం జిల్లా ఇది. అరుగుల్ రాజారాం గారు ఏలినటువంటి జిల్లా ఇది. బాలాగౌడ్ గారు ఏలిన జిల్లా ఇది. ఎం నారాయణ రెడ్డి లాంటి మేధావులు ఏలిన జిల్లా ఇది. టి శ్రీనివాస్ గారు పీసీ అధ్యక్షుడుగా చేరినటువంటి జిల్లా ఇది. నాయకత్వ లోపం లేదు, కార్యకర్తల లోపం అంతకన్నా లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, పట్టుదల గల మనిషి. మెడికల్ కళాశాల ఎట్లా వచ్చింది ఈ జిల్లాకి, 2021 ప్యాకేజీలు ఎట్లా వచ్చాయి ఈ జిల్లాకి? సుదర్శన్ రెడ్డి గారు మొండి పట్టుదల వల్ల. పార్లమెంట్ స్థానం పోచేసినటువంటి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది. షబీర్ అలీ గారు ఉన్నారు, ఎప్పుడో 30 ఏళ్ల కింద మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉంది. భూపతి రెడ్డి గారు డాక్టర్గా యువ నాయకుడిగా ఉన్నారు. మరొక డాక్టర్ మన పార్టీలోకి వచ్చినారు. దళిత నాయకుడు గట్టిగా లక్ష్మణ్ కుమార్ గారు పోరాడుతూ ఉన్నాడు. నాయకత్వ లోపం లేనే లేదు. అందుకే నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ నాయకుడు కూడా యువకుడే. వయసు పెద్దగానే యువకుడుగానే కనబడతారు. అనుభవం ఉంది, రాజకీయ పట్టు ఉంది, కార్యకర్తలంటే అర్థం తెలిసిన వ్యక్తిగా మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అందరికన్నా ముందు ఉరకగలుగుతారనే మాట చెప్తాను. ఎస్, పోటీలో మీరే ముందుంటారు. సో ఈ జిల్లా మిత్రమా, పిసిసి అధ్యక్షుడు జిల్లా ఇది, మీ జిల్లా. స్థానిక సంస్థల్లో ఒక్క సీటు కూడా ఓడకుండా గెలిస్తేనే గౌరవం, నాకు గౌరవం, ఇక్కడ పెద్దలందరూ గౌరవం. ప్రజలతో అనునిత్యం మమేకమయ్యే కార్యకర్తలకే సీట్లు ఇస్తాం. పెద్దలందరూ చెప్తా ఉన్నాను, నా మనిషి నీ మనిషి అనేది నడవదు. సర్వేలు చేయిస్తాం, ఉన్న కార్యకర్తలకు గట్టివాడేవాడు, ప్రజలతో సంబంధాలు ఎవరికి ఎవడైతే గెలవడంతో వారికే సీట్ ఇస్తాం. గెలిపించాల్సిన బాధ్యత మీదనే మాట్లాడుతాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ, అక్కడ సీనియర్ నాయకులు కానీ కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఎక్కడ లోపం జరిగినా తదనంతరం జరిగేది నష్టం మీకేనా మాట కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఇచ్చి ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ మనం రేపు గెలుచుకోకపోతే మన తప్పిదం తప్ప ప్రజల తప్పిదం కాదని. అందుకే కార్యకర్తలను అప్రమత్తం చేయడానికి, మీ అందరికీ ఉత్సాహం నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్న మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం.
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రూపంలో లాభం జరగాలని గట్టిగా పోరాడే వ్యక్తులు నేను ఒకటి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు తెలిసినా ఒకటి అడుగుతున్నాం, కార్పొరేషన్ చైర్మన్ వేయాలి, బోర్డు డైరెక్టర్లు ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే చేదోడు వాదడు ఉండాలి, వాళ్ళని అందరం ఎక్కియాలి, అదే ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఇందులో మనం చెప్తా ఉన్నాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, అన్ని సదుపాయాలకు అందజేస్తాం. మిత్రులారా, ఎన్నికల్లో పోటీ చేసే వారందరికీ కూడా వరి కావాల్సిన అవసరం లేదు, ఆదుకుంటాం, డెఫినెట్ గా గెలిపించుకుంటాం మీ అందరినీ మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. నిజామాబాద్ జిల్లా యావత్ రాష్ట్రానికి ఏం చేశారనే విధంగా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి పకడ్బందీగా వివరణ చేద్దాం. కొన్ని కాన్సులు అక్కడ చిన్న చిన్న చిత్ర డిస్టర్బెన్స్ ఉన్నాయి, సరిగేసుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు. కుటుంబం అన్నది, కుటుంబంలో చాలా తగాదాలు ఉంటాయి, చిన్న చిత్ర తగాదాలు ఛేదించుకున్నాం, ఒకటే పోరాడదాం. ఈ జిల్లాలో ఎవరు దమ్ము కొట్టలేరు, ఎందుకంటే కార్యక్రమాన్ని మనం ఇస్తా ఉన్నాం, ప్రజా కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. 120 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు వచ్చాయి. దాంట్లో మిస్ అయితే డిస్పెల్లి కొరకొకటి, ఆర్మూరు కొరకొకటి ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే ఆర్డర్ ఇప్పించగలిగినాం. అదే కాదు, అగ్రికల్చర్ కళాశాల కూడా డిస్పెల్లో పెట్టాలని ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. అసెంబ్లీలో కలిసి అగ్రికల్చర్ కళాశాల కొత్తగా వచ్చేది నిజామాబాద్ జిల్లాకి రావాలి, యూనివర్సిటీ ప్రాంతంలో పెట్టాలని కోరడం జరిగింది. ప్రభుత్వం ఉంది, డబ్బులు లేవు, మీకు తెలుసు ఆ కథ ఏంటో. ఇదందరూ కూడా మీరు వినాలి, వినడమే కాదు ప్రజలకు చెప్పాలి. 65 ఏళ్లలో మిత్రమా 16-17 మంది ముఖ్యమంత్రులు చేశారు. దాంట్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు. తర్వాత టీడీపీ వచ్చింది. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన రాష్ట్రంకి అప్పు పుట్టింది 65 నుంచి 72,000 కోట్లు మాత్రమే. 65 ఏళ్లలో అప్పది. ఈ మొనగడు వచ్చాడు కేసీఆర్, తెలంగాణ ఉద్ధరిస్తానని. ఒక వ్యూహం లేదు, ఒక దూరదృష్టి లేదు, ఒక ఆలోచన లేదు. దరిద్రంగా పాలన చేసి 6.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇలా అవి పాత కొత్త కలిపితే 7,30,000 కోట్ల అప్పు. రాష్ట్ర రాబడి 18,000 కోట్లు మాత్రమే, 18,500 చిల్లర వస్తుంది. 6,500 కోట్లు జీతపత్యాలకు పోతుంది. మరొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన పాపానికి మనం ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం. ఇది కట్టాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ మన ఖాతాలో డబ్బులు పడగానే సరాసరి మైనస్ అయిపోతే ఆపడానికి లేదు. ఇక మిగిలిన 6,000 కోట్లు రాష్ట్రం నడుస్తూ ఉంది. అందుకే కొంత చిన్న చితకర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ మిత్రమా, కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. 6 గ్యారంటీలు బరాబర్ ఇస్తాం. 6 గ్యారంటీలు పెట్టిన అంశాలను కూడా పూరిస్తాం. సమయం పట్టుద్ది, ప్రజలకు వివరించండి. ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ మన నెత్తిన 7.5 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినారు. విధ్వంసం సూచించారు ఆర్థికంగా. దాన్ని రిపేర్ చేసే, దాన్ని గడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 40,000 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన ఘనత కేసీఆర్. ఎవరు ఇస్తున్నారు మిత్రం? ఆ 40,000 చెక్కులు ఇవ్వాలి, మనం ఇస్తా ఉన్నాం. అంతేనా భూపతి రెడ్డి గారు, సీఎంఆర్వై మనం క్లియర్ చేస్తా ఉన్నాం. ఆ చెక్కులు, వారు ఇచ్చిన చెక్కులు మనం క్లియర్ చేస్తా ఉన్నాం. ఇలా అన్ని డిపార్ట్మెంట్లో వారు అప్పు వేయించిపోయినారు. అన్నీ కూడా మనం శృతిలో పెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. శృతి లేని సంసారం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్లో హాయిగా ఉన్నాడు. ఇలా బాధ అంతా మనం భరిస్తూ ఉన్నాం. అందుకే మిత్రులారా, మీ అందరూ నేను విడుదల చేస్తా ఉన్నాను. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఒక్కటి మాత్రం గ్యారంటీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ మాట జార విడుతుంది. కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడే పరిస్థితి లేదు, కేసీఆర్ లాగా మోసం చేసే పరిస్థితి లేదు. వెనక ముందు అన్నీ చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో రాబోయే 4 ఏళ్లలో చక్కటి పాలన అందించి వచ్చే ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలో రావడమే కాదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దశగా ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు రేపు పెరుగుతాయి. మెజార్టీ పార్లమెంట్లు గెలుచుకొని
మీరు మేము కళ్ళు కట్టిన విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం అందరం కూడా హార్నిసులు కృషి చేయాలి. కార్యకర్తలే గ్రామాలకు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తిప్పి కొట్టండి, ఛాలెంజ్లు చేయండి. నేను హైదరాబాద్లో చెప్పాను, కేటీఆర్, హరీష్ రావు ఎవరుంటే వారు రండి, మేము వస్తాం. 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, మేము సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, బాజాబ్తా ప్రజల మధ్యన చర్చించుకుందన్న మాట చెప్తా ఉన్నాం. ఒలుకు పలుకు లేదు. 10 ఏళ్లలో నిన్న కవిత గారు హైదరాబాద్లో బీసీ సంఘం మీటింగ్ పోయింది. ఏమడుతుందమ్మా నీకు పోయింది? 10 ఏళ్లలో ఒక్క బీసీ కార్పొరేషన్కు ఒక కోటి ఇచ్చిన పాపన పోయిందా మీరు? ఇవాళ 10 బీసీ కార్పొరేషన్లు పెట్టడమే కాదు, దాదాపు 1200 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని అనగదొక్కి రాచరికం పాలన చేసిన మీరు ఇలా ఎస్సీల గురించి, బీసీల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. మిత్రులారా, టీఆర్ఎస్ పార్టీలో కుర్చీల గొడవ మొదలైంది. అన్నని కాదని చెల్లె కార్యక్రమాలు చేస్తాం, మరదల్ని కాదని బావ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎవరికి వారి పోటీ పడి టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నారు. నడుస్తూ ఉంది. అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ బలంతో, మీ ఆలోచనతో ఒక మాట చెప్తా ఉన్నాను. వచ్చే రాజకీయ సమరంలో, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ అనేది ముఖ చిత్రంలోనే ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపతంగా ముందుకు పోతుంది. 100 సీట్లకు పైగా గెలుచుకుంటాము. ఎందుకు ధైర్యంగా చెప్తా ఉన్నానంటే మా ప్రణాళికలు అట్లా ఉన్నాయి. వచ్చే 4 ఏళ్లలో అలాంటి కార్యక్రమాలు ఇస్తాం ప్రజలకి, అలాంటి సంక్షేమం ఇస్తాం ప్రజలకి, ప్రజల మెప్పు పొందుతాం. తప్పకుండా ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారం రావడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా తాయిర్ బిరాందాన్ని అడిగారు, మంత్రి పదవి లేదు జిల్లాకని. డెఫినెట్గా వస్తుంది. పెద్ద జిల్లా నిజామాబాద్, మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మంత్రి పదవి వస్తుంది. 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం, 5 చైర్మన్లు ఇచ్చాం. జిల్లా అవసరానికి మించి ఇచ్చాం. బోర్డు డైరెక్టర్ రావాలి. ఇంకా బోర్డు డైరెక్టర్ ఇచ్చుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో కష్టపడ్డ కార్యకర్తల్ని లీడర్గా దిద్దే కార్యక్రమం తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, చాలా మంది పెద్దలు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ జిల్లాలో నాయకత్వం ఏమీ లేదు, పుష్కరమైన నాయకత్వం ఉంది మనకి, పుష్కరమైన కార్యకర్తలు మనకి. కాబట్టి వచ్చే రోజులు వచ్చే సంతోషకర రోజుల కోసం ఎదురు చూస్తామనే మాట ఈ సందర్భం మనం చేస్తూ, నిజామాబాద్ పార్లమెంటు స్థాయి మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అకుంఠిత దీక్షతో ముందుకు పోదాం. చిన్న చిత్ర సమస్యలను తీర్చుకుందాం. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకుందామనే మాట ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.